చూడండి, కళ్ళారా కనుల పండుగ పైకి ఆహ్వానిస్తుంది జోష్ ఇంటర్నేషనల్. పుష్పకేశవ్ గారిని ఒకసారి సత్కరించుకుందాం. సో అలాగే విచ్చేసినటువంటి ఈరోజు మా రవికిరణ్ గారిని కూడా సత్కరించుకుందామండి. గట్టిగా చప్పట్లు. సార్ మధ్య అలాగే శ్రీ వి కరుణాకర్ రెడ్డి గారిని కూడా సత్కరించుకుందాము. జోషి గారు ఇది రెండోసారి అనుకున్న, ఒకసారి హరిహర కళాభవన్లో కూడా పిలిపించాడు. కానీ నేను ఒక విద్యారంగంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో 30 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేసి, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా రీసెంట్లీగా 24లో రిటైర్మెంట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా అపాయింట్మెంట్ చేసిండు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ తర్వాత జరిగే అన్ని పరీక్షలకు హెడ్ ఆఫీస్ అది. మీ ఇంజనీర్ కానీ, ఎల్ఎల్బి కానీ, ఎంసీఏ, ఎంబీఏలు, బీఈడి ఇటువంటి అన్ని కోర్సులు కూడా మా ఆధ్వర్యంలో నా ఆఫీసుల్లో నిర్వహించబడతాయి. వాటన్నిటికి కూడా దాదాపు రాష్ట్రంలో 42 యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలతో కలిపి ఉన్నాయి. ఒక 62 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒక 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 228 ఎంబీఏ కాలేజీలు, 201 బీఈడి కాలేజీలు. ఇట్లా చాలా వరకు అన్ని ఎగ్జామ్లు వేసి తలమునకలు అవుతున్నాం. ఈ రోజుతోని ఇంజనీరింగ్ ఎగ్జామ్లు ఫైనల్ అయిపోయినాయి. రోజు కొన్ని వందల మందితో సతమతం అవుతున్నాం. కాబట్టి మేము అనుకున్నాం కానీ విద్యా వ్యవస్థనే చాలా కఠినంగా ఉంది. ఇలా నిలబడాలంటే కష్టము. ఎన్నో పరీక్షలు రాస్తే తప్ప మా స్థాయికి పోలేదు అనుకున్నాం. కానీ మేము చూసినాక నేను 92లో చూసినండి సినిమా, ఇప్పటి వరకు పోలేదు. లాస్ట్ సినిమా నాది. ఎందుకంటే ఆ రోజులలో నేను చాలా సినిమాలు, కొన్ని పాటలు రాసి అది రాసి, సినిమా అంటే చాలా పిచ్చిగా ఉండే. కానీ ఆ రోజులలో వాళ్ళు పడుతున్న కష్టాలు, బాధలు చూసి దీనికంటే ఎడ్యుకేషన్ బెస్ట్ రా, ఏదో 4 ఎగ్జాములు రాసుకోవచ్చు. కానీ రాణికాసుల రంగమ్మ ఇట్లా 82లోనే అప్పట్లో నేను చాలా పాటలు రాసినాము. కానీ అప్పుడు ఒక చౌదరి అనే వాళ్ళు ఉండ్రి, ఆర్బి చౌదరి వాళ్ళు తెలియదు. కానీ ఆ పాటలు రాస్తే నేను రాసుకపోయి ముందడికి చూపిస్తే ఆయన కాలు మీద కాలు వేసుకొని అక్కడ అప్పుడు ఆర్పి రోడ్లో ఉండే సినిమా టాకీస్లో 82, 83 అప్పట్లో నేను ఇందిరా పార్కులో షూటింగ్ తీస్తుంటే పాటలు రాసి ఆ పాట తీసుకొని పోయి ఆయన ఎక్కిస్తే ఎందుకో చూసి అది చేసి ఏమ్రా చిన్నోళ్ళం కదా అప్పుడు ఇంటర్మీడియట్, అప్పట్లోనే రాస్తుంటే ఏమ్రా బాబు ఆడ తీసుకొని రాని ఆయన బెడ్ మీద కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటా ఇక్కడ రా అంటే నేను నిలబడ్డా. అరే వీడు ఇట్లా నన్ను అది ఇది అని చెప్పేసి ఈ పాట నేను సస్తే సినిమాలకి అని అమ్మ ఇట్లా చూపించారు నా మీద అని చెప్పేసి వీఆర్ వెరీ మచ్ ఆనర్డ్. ఒక్క డైలాగ్ అంటే మామూలు నాకు బాగా నచ్చేది. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికీ. అండ్ మై లవ్ అనే సినిమాకి సంబంధించి కంగ్రాచులేషన్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. ఓకే, డైలాగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టమైంది ఏంటంటే పార్ట్ 1లో నా వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. బన్నీ గారి ఇంట్రడక్షన్. ఇది కూలడి కథ అనే తల్లిగా తీసి పారేయద్దు. నాలంటాడు నీలంటాడు యాన్నైనా ఉంటాడు, ఆళ్ళంటాడు ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడు. ఇది నాకు చాలా ఇష్టమైనది అనమాట. ఎందుకంటే అది అయిపోయిన వెంటనే బన్నీ సార్ ఇంట్రడక్షన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యాసని అసలు నిజంగా ఎట్లా అంటే కరెక్ట్గా దింపేశారు. నిజంగా ఆర్టిస్ట్ ఎంత కష్టమైన పని అండి. నిజంగా తెరపైన ఆయన చేసినటువంటి కష్టం అట్లాంటిది ఇట్లాంటిది కాదు. మేము కొన్ని సీన్స్ చూడడం జరిగింది. సో యూ స్ట్రగుల్డ్ హార్డ్. మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి గట్టిగా చప్పట్లు. సో ఆయన్ని ఫెలిసిటేషన్ చేసుకుందాము. సంజయ్ గారు ఒకసారి. సార్ థ్యాంక్స్ అమ్మ. సారీ అండి, చిన్న మీటింగ్ నుంచి కొంచెం లేట్గా వచ్చాను, ఏమనుకోవద్దు. అగైన్ కంగ్రాచులేషన్స్.
పర్వాలేదు సార్, ఎంత హెక్టిక్ షెడ్యూల్ అయినా మా కోసం వచ్చారు. సో కష్టపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పాలంటే, అంటే నేను తెర మీదకి ఎక్కాలంటే ఏం చేయమంటారు? సింపుల్, కష్టం. మైక్ పక్కన పెట్టమంటారా? నో హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్, ఎస్. ఓకే. సో మీరు ఇట్లాగే కుదిరితే 2 మాటలు లేదంటే కప్పు కాఫీ తప్ప ఏం మాట్లాడారా? అలా ఏం లేదు. తెరపైన చించేశారు అసలు. సార్ నేను మాట్లాడను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రౌడ్లీ ప్రజెంట్స్ మై లవ్ మూవీ. సో ఆయన ఆశీర్వాదంతో, సో ఆయన ఓపెనింగ్కి వచ్చారు, ఆయనతో పాటు నవీన్ యాదవ్ గారు ఓపెనింగ్కి వచ్చారు. ఇట్స్ గ్రాండ్ వండర్ఫుల్ సక్సెస్. ఆయన ఇచ్చిన ఎనర్జీతోటే ఈరోజు నేను 2 షెడ్యూల్ అయ్యి రిలీజ్కి దగ్గరలో ఉంది ఈ మూవీ. అతి త్వరలో సో రిలీజ్ కూడా కాబోతుంది. సో సార్ ఆశీర్వాదంతో సో ఈరోజు వచ్చేవారు, బట్ కాకపోతే అతను ఫారెన్ షెడ్యూల్ ఉన్నారు. సీఎంకి బదులు ఐటీ మినిస్టర్ గారు అక్కడ ఉన్నారు. సో ఆయన నాకు ఆల్రెడీ విషెస్ చేశారు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను. సో మీ ఆశీర్వాదం నాతో ఎప్పుడు, మీరు ఎక్కడున్నా కూడా డిఫరెంట్గా మీ సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా గురించి 2 మాటలు. మీ ఫ్యూచర్లో కానీ మీ పాస్ట్లో కానీ సో మీరు ఏదో ఒక అమ్మాయిని ప్రేమించే ఉంటారు. సో మళ్ళీ అమ్మాయిని గుర్తుకు తెచ్చే సినిమా మై లవ్. ఇదొక ఫీల్ అండ్ గుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్ తోటి, ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్ తోటి సో మేము ఈ సినిమాలు చేస్తున్నాము. దీంట్లో చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ ఉన్నారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా పుష్ప కేశవ సార్, మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మా కోసం ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన కేశవ జగదీష్ సార్ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి సో సీఎం గారికి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అతి దగ్గర వ్యక్తి అయిన శ్రీ ఇటికాల పురుషోత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ గారికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ దాకా వచ్చిన ఆయనకి నా యొక్క ధన్యవాదములు. సో మా కోసం ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈయన ప్రతి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో మరొక్కసారి అండి అది సాంగ్ రమేష్ అన్న